బనకచెర్లపై బీఆర్ఎస్ రాజకీయం చేస్తోంది అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బనకచెర్ల ప్రాజెక్టు ఆగదని విస్పష్టంగా చెప్పారు. తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ కేవలం రాజకీయ లబ్ధి కోసం విష ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కడప వేదికగా జరిగిన మహానాడులో పార్టీ జాతీయ అధ్యక్షుడిగా మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాత ఆయన మాట్లాడారు. కర్నూలు జిల్లా బనకచెర్లలో నిర్మించే భారీ ప్రాజెక్టుకు సంబంధించి డీపీఆర్ రెడీ అయిందని వెల్లడించారు. ఈ ప్రాజెక్టు విషయంలో ఇప్పటికే కేంద్రంతో పలుమార్లు చర్చించినట్టు తెలిపారు. గోదావరి జలాలను పోలవరం ద్వారా మళ్లించి బనకచెర్లలో నిల్వ చేసి కర్నూలు జిల్లాతో సహా సీమ ప్రాంత ప్రజలకు అందించడమే తన లక్ష్యం, సంకల్పమని ప్రకటించారు. అంశాన్ని ప్రస్తావించారు. గోదావరి జలాలను పోలవరం ద్వారా మళ్లించి బనకచెర్లలో నిల్వ చేసి కర్నూలుతో సహా రాయలసీమ ప్రాంత ప్రజలకు అందించాలన్నది తమ సంకల్పంగా చెప్పుకొచ్చారు. బనకచెర్లపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్నదంతా దుష్ప్రచారమేనని చెప్పిన ఆయన వృధాగా ఉప్పు సముద్రం పాలవుతున్న గోదావరి జలాలను సద్వినియోగం చేసుకునేందుకే ఈ ప్రాజెక్టు కుట్టుకుంటున్నామని అన్నారు. దీన్ని కూడా అడ్డుకునేందుకు బీఆర్ఎస్ చేస్తున్న కుట్రలు సాగవని హెచ్చరించారు. సముద్రంలో పోయే నీటిని వాడుకుంటే తప్ప ప్రజలకు మేలు చేస్తే ఓర్చుకోలేరా అని బీఆర్ఎస్ ను సభాముఖంగా నిలదీశారు. ఇప్పటికైనా తప్పుడు ప్రచారాలు ఆపాలని సూచించారు. బనకచెర్ల ద్వారా తెలంగాణకు ఎటువంటి నష్టం వాటిల్లదని ఆయన క్లారిటీ ఇచ్చాడు. ఏ ప్రాజెక్టు కట్టినా దాని ద్వారా 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు బాగుండాలి అనేది తమ ఉద్దేశమని చంద్రబాబు పేర్కొన్నారు.